మీరు ఈ టీజర్లో ఒక బైక్ షాట్ ఉంటుంది, నేను బట్టలు లేకుండా బైక్ నడుపుతుంటా. అది సాధారణంగా అలాంటి ఫ్లైఓవర్ మీద తీయాలంటే డిపాజిట్ 5 లక్షలు కట్టాలి, పర్ కాల్ షీట్ ఇంత కట్టాలి అని ఒక గవర్నమెంట్ రూల్ ఏదో ఉంది. అది 5 లక్షలు అనేది చెప్పాను. ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ నెంబర్, బట్ ఇట్స్ ఇన్ ల్యాక్స్. కనుక్కున్నాం, బికాజ్ రోడ్డు మీద షూటింగ్ ఇన్ని రోజులు గల్లీలో మ్యాటర్ ఫినిష్ చేసాం. అన్న ప్లీజ్ అన్న అని. ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ తీయాల్సింది. నాకేమో అట్లా కావాలి వరుణ్, ప్లీజ్ షేక్పేట్ ఫ్లైఓవర్ అంట. ఎట్లా రా అన్నాడు. ఏం చేసామంటే అన్న, రాత్రి 1 o'clockకి షూటింగ్ పెట్టుకుని, కెమెరాలు పట్టుకుని, చేతిలో ఒక కెమెరా పట్టుకుని, నా కార్ ఎక్కించుకుని, వరుణ్ని, నా ప్రకాష్ రెడ్డి డిఓపిని, మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంటూ షేక్పేట్ ఉంటుంది కదా, దాని కింద ఎన్ని గల్లీలు ఉంటే అన్ని గల్లీలు తిరిగి రక్షక్ జీపులు ఎక్కడెక్కడ ఉంటే ప్రతి రక్షక్ జీప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఓ చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి ఇబ్బంది పెట్టాం, రాత్రి ట్రాఫిక్ లేనప్పుడు షూట్ చేస్తున్నాం అని ప్రతి పోలీస్ జీప్ని అడిగితే, ఆడపిల్ల కూడా ఉంది మరి జాగ్రత్తగా చేయండి, బాధ్యత పెడుతున్నాం అమ్మ, సీసీటీవీ సార్ మీకు అంత ప్రామిస్ చేస్తున్నా, ఏం ప్రాబ్లం రాదని చెప్పి అందరు పర్మిషన్ తీసుకుని లక్షల్లో అయ్యేది. మ్యాక్సిమం మా పెట్రోల్కైనా ఖర్చు ఆ రోజు 1500 సార్. షేక్పేట్ ఫ్లైఓవర్ మీద సినిమా షూట్ చేశాను. నా క్లైమాక్స్ని గర్వంగా చెప్పుకుంటాను.